బాబాయ్ బాబాయ్ ఏంట్రా ఏం మాట్లాడేంటి బాబాయ్? బాబాయ్ బాబు ఏమైంది బాబాయ్? చాలా రోజుల నుంచి డల్గా కనిపిస్తున్నావు. మొదట్లో వ్యాపారం బాగుండేది, ఇప్పుడు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, ఎవరు కొనట్లేదు. షాప్ పెట్టి వెళ్ళింది బాబాయ్? 10 ఏళ్ళైంది బాబు. వ్యాపారం ఎప్పుడు తగ్గిపోయింది? 4-5 ఏళ్ళ నుంచి. ఓహో అదిరా. అదిరా. ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు ఏం బాగాలేదు బాబాయ్. ఆ డిగ్రీ, నేను ఇంజనీరింగ్, ఇలా ఎన్నో చదువులు మా అమ్మ నాన్న కష్టపడి చదివిపిస్తే ఇదిగో ఇలా ఉద్యోగాలు లేక గాలి తిరుగుతున్నాం. పోనీ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేద్దామంటే వచ్చే కంపెనీలు ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి బాబాయ్. ఉపాధి హామీ పథకాలు ఉన్నాయిగా. హామీలు ఉన్నాయి కానీ ఉపాధులు ఎక్కడ ఉన్నాయి? అయినా మాలంటోళ్ళు జాబ్ చేస్తే చేతిలో ₹1 ఉంటుంది, మీలంటోళ్ళ దగ్గరికి వచ్చి కొంటాం. ఇప్పటికే అమ్మ నాన్నల మీద పడి తింటున్నాము. మాలంటోళ్ళు ఏం కొనగలం బాబాయ్? రోడ్లు ఎలా ఉన్నాయి బాబాయ్? చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎలక్షన్స్ వస్తున్నాయనో తెలీదు, ఎవరో పెద్ద మనుషులు చెప్పారో తెలియదు, కానీ నైట్కి నైట్ ఏదో హడావుడిగా రోడ్లేసేస్తున్నారు, అది నా మాత్రంగా. అంతెందుకు, రోడ్లు బాగాక నీకు పిన్నికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ అయితే ఎంత అయింది? 4-5 లక్షలకు వచ్చిందన్నావా? పథకాల కోసం ఓటేసావు, హాస్పిటల్లో భారీ మూల్యం చెల్లించుకున్నావు. అందుకే ఈసారి పథకాల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచిద్దాం. ప్రజల కోసం ఆలోచించే నాయకులు కోటేద్దాం, కూటమిని గెలిపించుకుందాం. మాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తే నీలాంటి వ్యాపారస్తులు బాగుంటారు. మీలాంటి వ్యాపారస్తులు బాగుంటే రాష్ట్రమే బాగుంటుంది. ఏమంటా బాబాయ్? మీరు ఏదంటే అదే బాబు. జై బీజేపీ, జై జై టీడీపీ, టీడీపీ, జై జై జనసేన, జై హింద్.